కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. జూన్ 14వ తేదీ 2024 శుక్రవారము. క్రోధీనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయము 5:52, సూర్యాస్తమయము 6:47. ఆనందాది యోగము, శుభయోగము. ఫలితము అన్ని కార్యాలు విజయవంతంగా జరుగుతాయి. శుక్లపక్ష అష్టమి రాత్రి 9:33 నుండి రాత్రి 12:04 వరకు. నక్షత్రము ఉత్తర పలుగుని, ఉత్తరా నక్షత్రము. తెల్లవారుజామున ఉదయము 5:08 నుండి ఉదయము 8:13 వరకు ఉత్తర పలుగుని నక్షత్రము. బావులు తవ్వడము, పునాదులు వేయడము, చెట్లు నాటడము, పట్టాభిషేకాలు, భూములు కొనడము, పుణ్యకార్యాలు, విత్తనాలు చల్లడము, దేవతల స్థాపన, దేవాలయ నిర్మాణ శుభకార్యములకు చాలా మంచిది. అమృతకాలము రాత్రి 10:23 నుండి 12:05 వరకు అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయము. రాహుకాలము ఈరోజు ఉదయము 9:42 నుండి మధ్యాహ్నము 12:19 వరకు. ఈ రాహుకాలము ప్రతిరోజు కూడా సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులలో ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయకూడదు, చాలా మంచిది. దుర్ముహూర్తము ఉదయం 8:27 నుండి ఉదయం 9:18 వరకు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 1:37 వరకు ఇది దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము మంచిది కాదు. వర్జము సాయంత్రం 6:43 నుండి రాత్రి 8:31 వరకు. వర్జం అంటే విడువ తగినది అర్థము. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. కాబట్టి మేము ఈ కార్యాలు, ప్రయాణాలు కానీ ఉంటే వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.